పల్లవి, అదేవిధంగా పల్లవి తల్లిదండ్రులైన జన్ను బాబు, అనితను అతి దారుణంగా కత్తితోని నరికినటువంటి నేరస్తుడు కోట చంద్రశేఖర్ను ఈరోజు మటవాడ సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేరస్తునికి ఇలా పల్లవితోని 2022లో వివాహమైన కొద్ది రోజులు భార్యాభర్తలు కలిసిమెలిసి బాగానే ఉన్నారు. దాని తర్వాత నేరస్తుడు చంద్రశేఖరు మద్యానికి అలవాటు పడడం, అదేవిధంగా అమ్మాయిని అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా వేధించడము చేయడంతో పల్లవి తమ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులతోనే నివసిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ చంద్రశేఖరు పల్లవి వేరే వ్యక్తితోని సన్నిహితంగా ఉంటుంది అనేటువంటి ఒక అనుమానంతో ఆమెను చంపాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖున మిల్స్ కాలనీ పిఎస్సి ఏరియాలో ఒక కత్తిని కొనుగోలు చేసి వాళ్ళ వైఫ్ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి పథకం ప్రకారము అనుకున్న ప్రకారము ఒకేసారి మన కత్తితోని తన భార్యపై పల్లవిపై దాడి చేసి మెడను నరికేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మామ జన్ను బాబును కూడా అదే కత్తితోని సేమ్ ముఖం మీద నరకడం జరుగుతుంది. అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళ అత్త అంటే వీళ్ళ భార్య తల్లి అనితను కూడా కత్తితోని కొట్టడం జరిగింది. సో ఈయన ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ కుటుంబాన్నే లేకుండా చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కత్తితోని పోయి అటాక్ చేశాడు. సో ఇప్పటికీ బాధితురాలు ట్రీట్మెంట్లోనే ఉన్నది. సో ఈ విషయంపై వాళ్ళు అమ్మాయి ఫాదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈ నేరస్తుడు కోట చంద్రశేఖర్ కరీంబాద్కు చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర కత్తిని స్వాధీనం పరుచుకొని రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. సో ఇతన్ని పట్టుకోవడంలో మరి ప్రతిభ చూపినటువంటి సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ సాంబయ్య అండ్ విఠల్ గారికి మరి సిపి గారికి కూడా వారికి అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.